వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. దమ్ముంటే జన్మభూమి కమిటీలను తిరిగి కొనసాగించాలి. టీడీపీకి ముఖ్యమంత్రి జగన్ సవాల్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద 14 కోట్ల విలువైన బంగారం పట్టివేత. భాస్కర్ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్ అర్హుడు అంటున్న నారా లోకేష్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే వైసీపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశామని గర్వంగా చెబుతున్నామని, గతంలో కంటే మెరుగ్గా మేనిఫెస్టోను రూపొందించి ఇచ్చిన మాట తప్పం అన్నట్లుగా అమలు చేస్తాం అని ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోని 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దాంట్లో గతంలో మేము ఇచ్చినటువంటి గత ఎన్నికల్లో 2019లో ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి చేశామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే గతాన్ని కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ మేనిఫెస్టోలో కూడా మేము 100% ఇచ్చిన మాట తప్పం, ఆడిన మాట తప్పం అన్నటువంటి మడమ తిప్పం అన్నటువంటి విషయాన్ని మరొకసారి రుజువు చేసుకుంటా ఉన్నాం. ఈసారి పెన్షన్లని 3,500కు, చేయూత 75,000 నుంచి 1,20,000కు, ఓబీసీ నేస్తం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓబీసీ నేస్తం 1,20,000కు పెంపు చేయడం, అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంపు, 0 వడ్డీ 3 లక్షల వరకు, రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు చేయడం, మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా మేము గతంలో చెప్పినట్టుగా గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఇంకా మెరుగైన పథకాలని అందించడంలో, అంటే పరిపాలన సౌలభ్యం కోసం, పరిపాలన అనుభవంతో ఇంకా మెరుగైనటువంటి పథకాలను అందించడానికి ఈ యొక్క మేనిఫెస్టోలో అన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. తప్పకుండా 100% హామీలని నెరవేర్చేటటువంటి హామీలని మేము దీనిలో పొందుపరచడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేనిఫెస్టోని అభినందిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇండియా కూటమి నాయకులు ప్రజలను కోరారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అభ్యర్థులైన విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వర్లను కోరారు. సినిమాలో నటిస్తే ఆయనకు భాస్కర్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరి మండలంలో నీరుకొండలో యువనేత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ నటన గురించి రాజమౌళికి ఫోన్ చేసి చెబుతానని, భాస్కర్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్తో ఓ సినిమా చేయాలని కోరుతానని అన్నారు. దీంతో అక్కడున్న జనంలో నవ్వులు విరిశాయి. ఒకటి కోడి కత్తి మనందరం చూసాం. కోడి కత్తితో ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులక రైతు, ఇది స్పెషల్ రైతు, నిజంగా చెప్తున్నారు. అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటో కనుక్కోవాలి. ముఖ్యమంత్రి గారికి తగిలింది, ఓకే, ఎవరో వేస్తారు అనుకున్నాం. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్లో తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ కన్లో తగిలిందంట. మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందంట. నేను చెప్తాను కాదు. మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టాడు, మర్చిపోయి 2వ రోజు ఇటు కట్టాడు. ఏం రామ్మా. మళ్ళీ ఇలా బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండే, ఏదో కట్టాడు పెద్ద. ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది, పాదయాత్ర రోజులు పెరిగే అది పెద్దగా అయిపోయింది. ఓకే, అయిపోయింది. నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు, రాక ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఒక చిన్న గాయలేదు, మొత్తం పోయింది. మ్యాజిక్. అసలు గులకరా ఎంత పవర్ఫుల్, తగిలింది, రక్తం గారింది, మరి గాయం మట్టుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి.
క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత 10 మంది తగులుతాయి నిన్న కొనగల. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి. ఆస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారు చెప్పాలి. మంచి ఐడియా. రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను మీరు, గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు. అంత అద్భుతంగా నటిస్తున్నారు. దాన్ని అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈ రోజు మళ్లీ వాళ్ళు దుష్ప్రచారం చేశాను వస్తున్నారు. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాస్టర్ తీసేసిన కాసేపటికే విజయవాడ సెంట్రల్ నుంచి బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కట్టు తీసేశారు. అదే రోజు ఆ రాయి తన కంటికి గాయమైందంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పెద్ద కట్టు కట్టించుకున్నారు. తొలుత ఎడమ కంటిపై కనిపించిన కట్టు కొన్ని రోజుల తర్వాత కుడి కంటిపై కనిపించడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపించాయి. దీంతో ఆ తర్వాత మళ్ళీ ఎడమ కంటికి కట్టు కనిపించింది. కంటిని మొత్తాన్ని కాటన్తో మూసివేసి దానిపై కళ్లద్దాలు పెట్టుకుని కనిపించారు. శనివారం మేనిఫెస్టోపై విడుదల సందర్భంగా తన నుదిటిపై ఉన్న ప్లాస్టర్ను తొలగించారు. మరోవైపు మంగళవారం నుంచి కంటికి ఉన్న కట్టును తొలగించి సేఫ్టీ కళ్లద్దాలతో కనిపించిన వెల్లంపల్లి శనివారం వాటిని కూడా తొలగించి జగన్ను అనుసరించారు. మనం బాగుండాలి అన్నా, మన రాష్ట్రం బాగుండాలి అన్నా, మన పిల్లలు బాగుండాలి అన్నా ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు గెలవాలి, అప్పుడే మనం బాగుంటామని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్తో ఎలక్షన్ క్యాంపెయిన్లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ అని, అటువంటి వ్యక్తిని గెలిపించడం మన బాధ్యత, శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తాడేపల్లిగూడెం ప్రజలను కోరారు. గెలిపించి ఆంధ్రప్రదేశ్ అంత బాగుండాలని మీరు కంకణం కట్టుకున్నారు, అందరూ తెలుసు. సో అలానే గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపించండి, మర్చిపోవద్దు. గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయండి, అఖండ మెజారిటీతో గెలిపిండి. అలానే కమలం గుర్తుకి ఓటేయండి, అఖండ మెజారిటీతో గెలిపిండి. థ్యాంక్ యూ అండి. కరోనా టైంలో చాలా 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 హెల్ప్ చేశారు. నేను చెప్పాల్సిన స్పెషల్గా అవసరం లేదు, మీ అందరికి తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది ముందు ఏం చేసాం, వెనకాల ఏం చేసాం కదండి. మంచి చేసేవాళ్ళు రావాలి. మన ప్రభుత్వం బాగుండాలి, మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో బాగుండాలి. పథకాలు అందరు ఇస్తారు సార్, కానీ జనసేన గెలిస్తే పథకాలతో పాటు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలు బాగుంటారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్. సో అలాంటిది మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన రావాలి, టీడీపీ కూటమి రావాలి. టోటల్గా మన బీజేపీ టీడీపీ అన్ని కలిసి ఈరోజు ముందుకొచ్చారు. ఖచ్చితంగా అండ్ తాడేపల్లి కూడా ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమ అభిమానం చాలా చాలా బాగుంది. చాలా కృతజ్ఞతలు. దేవగౌడ కంచుకోట అయిన హాసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న ఆయన మనవడు రేవన్న ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకి వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. అసభ్యకర వీడియోలు కేసు దుమారం వేగడంతో జనతాదళ్ అగ్రనేత దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న భారతీయుడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ర్యాంక్ పట్టుకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వీడియోలపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. చంద్రబాబు, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీలపై నీకు నమ్మకం ఉంటే ఆ జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకొస్తానని చెప్పగలవా? అలా కాకుండా నేను అంటే మీ జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తెస్తాం, వారికి జీతాలు పెంచుతాం అంటున్నావే తప్ప నీ హయాంలో నువ్వు తెచ్చిన జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తా అనే ధైర్యం నీకుందా? వెంకటగిరి సభలో సీఎం జగన్ సవాల్ విసిరారు. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను. నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు?
నేను పెట్టిన అంటే మీ జగన్ పెట్టిన ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద తనిఖీలో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టుబడింది. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. బీవీసీ లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దమ్ముంటే జన్మభూమి కమిటీలను తిరిగి కొనసాగించాలి. టీడీపీకి ముఖ్యమంత్రి జగన్ సవాల్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద 14 కోట్ల విలువైన బంగారం పట్టివేత. భాస్కర్ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్ అర్హుడు అంటున్న నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.